సుజ్ఞానం, జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు, సుజ్ఞానం వేరు. విజ్ఞానము అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన పరిజ్ఞానం, మన పుస్తకాల్లో ఉంటుంది, లోకయాత్ర చేస్తే తెలుస్తుంది. జ్ఞానం అలా రాదు. జ్ఞానం అంటే అధ్యాత్మ జ్ఞానం. అధ్యాత్మ అంటే ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, నేను అని అనిపిస్తున్నది అది ఏమిటి? అది అంతర్గతంగా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే తప్ప తెలియదు అసలు అది. అందుకని ఆ సుజ్ఞానం కోసం అది జ్ఞానం. దాన్ని సుజ్ఞానము అంటే బాగా నిలబెట్టుకోవాలి. సుష్ఠు జ్ఞానం, సుజ్ఞానం. ఎవరి వల్ల అవ్వడానికి ఎందుకు చెప్పడం పనిలేక అవుతాయి. అదే సుజ్ఞానం. మీకు నిజంగా ఆత్మ ఏమిటో తెలిస్తే జ్ఞానమే. ఆడికి ఆత్మనిష్టలో ఉండాలి కదా, నిలబడాలి కదా. మళ్ళీ గంటకే జారిపోతే అలాగా జారకుండా ఉండేది సుజ్ఞానం. సుజ్ఞాన సహితులై సొబగుమీరెడివారు అంటే ఎప్పటికప్పుడు మన మనస్సును మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అప్పుడు సుజ్ఞానం నిలబడుతుందండి ఖచ్చితంగా. వ్యాసుడు చెబుతాడు భారతం.